సుబ్రహ్మణ్యపురం అనే ఊర్లో జయదేవ్ అనే కోటీశ్వరుడు ఉంటాడు. అతను ఒకప్పటి ఆ ప్రాంత జమీందారీ వారసుడు. అతని భార్య జ్యోతి కూడా మంచితనం, దయాగుణంలో భర్తకి తగ్గ ఇల్లాలు. ఈ జయదేవ్ జ్యోతి దంపతులు ఎన్నో ఏళ్లుగా పిల్లల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ సంతానం మాత్రం కలగటం లేదు. అలా అని ఆ విషయం గురించి బాధపడుతూ కూర్చునేంత తీరిక కూడా ఆ జమీందారీ దంపతులకి లేదు. ఒకరోజు తమ కింద పనిచేసే వ్యక్తితో కొత్తగా వచ్చిన మరొక పనివాడు ఇలా అడుగుతూ ఉంటాడు. బాబాయ్, మన అయ్యగారికి అమ్మగారికి పిల్లలు లేరంట కదా, మరి వాళ్ళకి బాధగా ఉండదా? పోనీ పిల్లల కోసం ఏదైనా దేవుడికి ముడుపు కట్టడమో మొక్కు తీర్చడమో చెయ్యొచ్చు కదా వాళ్ళు అంటూ చాలా అమాయకంగా అడుగుతాడు ఆ పనివాడు. అప్పుడక్కడున్న వ్యక్తి ఇలా బదిలిస్తాడు. భలేవాడివిరా అబ్బాయి నువ్వు. వాళ్ళు పిల్లలు లేరని బాధపడుతూ కూర్చుంటే ఎట్టా? ఇన్ని ఫ్యాక్టరీలు, దివాణంలో పనిచేసే ఇంతమంది పనివాళ్ళు, ఎన్నో కంపెనీలు, ఇలా ఎంతమంది వాళ్ళ ఉప్పు తిని బతుకుతున్నారో తెలుసా? అయినా వాళ్ళకి సంతానం కలగాలని వాళ్ళు కోరుకుంటున్నారో లేదో తెలియదు కానీ వాళ్ళ నీడలో బతికే మనలాంటి ఏలాది మంది మనస్ఫూర్తిగా ఆ జంటకి సంతానం కలగాలని ఎన్నో దేవులకి మొక్కుకుంటారు. అదిరా మన అయ్యగారి కుటుంబం అంటే అంటూ అతను చెప్తాడు. ఈ విధంగా తమ మీద ఆధారపడిన కుటుంబాల పోషణలో జయదేవ్ దంపతులు ఉంటే, ఆ జయదేవ్ దగ్గర పనిచేస్తూ నమ్మకస్తుడిగా నటించే ఒక వ్యక్తి ఉంటాడు. అతని పేరే కొండయ్య. ఈ కొండయ్య మేకతోలు కప్పుకున్న గుంటనక్క. ఇంతకాలంగా ఎన్నో దానధర్మాలు చేస్తున్న ఆ పుణ్య దంపతులకి పిల్లలు పుట్టకుండా చేస్తుంది ఈ కొండయ్యే. ఒకరోజు కొండయ్యని కలవటానికి అతని గదికొచ్చిన ఒక ముసలి అవ్వని చూసి కొండయ్య ఇలా అంటాడు. రావ్వా రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. మందు తెచ్చావా? అప్పుడు ఆ అవ్వ ఇలా బదిలిస్తుంది. తెచ్చాను. ఈసారి తెచ్చిన మందులో ఉన్న మోతాదు సరిగ్గా 1 సంవత్సరం వాడితే చాలు ఆ అమ్మ గర్భసంచి శాశ్వతంగా పిల్లలు కనడానికి పనికి రాకుండా పోతుంది. అయితే ఒక్క విషయం, నేనింతకుముందు చెప్పిన ఆ ఆహార పదార్థాలే ఇప్పుడు కూడా వాళ్ళు తినకుండా చూడు. ఇక వాళ్ళకి జన్మలో పిల్లలు పుట్టనే పుట్టరు అని చెప్పి తాను తెచ్చిన మందున్న డబ్బాని కొండయ్యకిస్తుంది. కొండయ్య తన దగ్గరున్న డబ్బుల కట్ట ఆ అవ్వకిస్తాడు. ఈ విధంగా కొన్ని వేల కోట్ల విలువున్న ఆ జమీందారీ ఆస్తిని కొట్టేయడం కోసం జయదేవ్ దంపతులకి పిల్లలు కలగకుండా ఆ అవ్విచ్చిన మందుని జమీందారీ కుటుంబం తినే ఆహారంలో వాళ్ళకి తెలియకుండా కలిపి అందిస్తూ ఉంటాడు ఈ దుర్మార్గుడు కొండయ్య. ఇలాగే ఏళ్లు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు జయదేవ్ దంపతులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏవండి, మనక రోజు రోజుకి వయసులు పెరిగిపోతున్నాయి. అదే కాక ఇక మనకి పిల్లలు పుడతారన్న ఆశ కూడా నాకు కలగడం లేదు. మన తర్వాత ఇంత పెద్ద జమీన్కి ఇన్ని ఆస్తులు, ఇన్ని బాధ్యతల్ని చూసుకోవడానికి ఎవరైనా వారసులు ఉండాలండి. అందుకే ఎవరినైనా దత్తత తీసుకుందాం అనుకుంటున్నానండి. మీరేమంటారు అని జ్యోతి అడగటంతో జయదేవ్ ఇలా బదిలిస్తాడు. నాకు అదే అనిపిస్తుంది జ్యోతి. ఒక పని చేస్తే ఎలా ఉంటుంది? మన కొండయ్యున్నాడు కదా, మనకి వాడు చాలా నమ్మకస్తుడు. పైగా మనకి దూరపు చుట్టం కూడా. అతని చిన్న కొడుకుని మనం దత్తత తీసుకుందామా? మంచి ఆలోచనేనండి. ఆ పిల్లాడు కూడా బాగా కుదిరైనవాడు. మన కొండయ్యలాగే చురుకు తెలివితేటలున్నవాడే. సరే, ఆ పిల్లాడిని దత్తత తీసుకుందాం. మరి దత్తతకి కొండయ్య ఒప్పుకుంటాడంటారా? అడిగి చూద్దాం జ్యోతి. నాకు ఒప్పుకుంటాడనే అనిపిస్తుంది. మన మాట అంటే వాడికి వేదవాక్కు అని ఆ దంపతులు మాట్లాడుకోవటం వాళ్ళ కిటికీ పక్కన బయటవైపు నిలబడి వింటూ ఉంటాడు కొండయ్య. ఇప్పుడే కాదు, ఈ కొండయ్యకి ఇలా చాటుగా వినే అలవాటు ఎప్పటినుంచో ఉంది. ఆ మాటలు విని వినయం నటిస్తూ ఆ అమాయకపు దంపతుల్ని మంచితనం ముసుగుతో మోసం చేస్తూ ఉంటాడు కొండయ్య. ఇక తెల్లవారుతుంది. జయదేవ్ టిఫిన్ చేస్తూ కొండయ్యని పిలుస్తాడు. కొండయ్య అక్కడికొస్తాడు. జయదేవ్ కొండయ్యని ఇలా అడుగుతాడు. కొండయ్య, నిన్ను ఒక విషయం అడుగుతాను. సంకోచించకుండా జవాబు చెప్పు. ఇందులో బలవంతమేమీ లేదు. భలేవారే అయ్యా, మీరు నా బంధువైనా నాకు అన్నం పెడుతున్న యజమాని. అందుకే మిమ్మల్ని బంధుత్వంతో పిలవను, యజమాని అనే గౌరవంతోటే పిలుస్తాను. అలాంటి నన్ను మీరేమైనా అడగొచ్చు. మరేం లేదు కొండా, మాకు ఇక పిల్లలు పుట్టరని తేలిపోయింది. పైగా మాకు వయసులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో మాకు ఒక వారసుడు అవసరం ఉంది. అందుకే నీ కొడుకుని మాకు దత్తతివ్వగలవా? ఎలాగూ నీ పెద్ద కొడుకు విదేశాల్లో స్థిరపడిపోయాడు. అందుకే నీ రెండవ కొడుకు గురించి అడుగుతున్నాను
అని జయదేవ్ అడగటంతో తన పాచిక పారిందన్న ఆనందాన్ని మనసులో దాచిపెట్టుకుని పైకి మాత్రం ఎంతో వినయంగా నటిస్తూ ఇలా బదిలిస్తాడు కొండయ్య. ఎంత మాట బాబు, నా బిడ్డలు ఈనాడు ఆ స్థితిలో ఉన్నారంటే అదంతా మీ పుణ్యమే కదా. పైగా అమ్మా నాన్న అనే పిలుపుకు నోచుకోవటానికి మీరు పడే తపన నాకు తెలియంది కాదు. కనుక నా చిన్న కొడుకుని మీరు కోరినట్టే దత్తత తీసుకోండి. నాకే అభ్యంతరం లేదు. నాకు జీవితాన్నిచ్చిన మీ రుణం ఈ రకంగా అయినా కొంతైనా తీరుతుంది అంటూ నక్క వినయాలు నటిస్తూ లోపలే ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటాడు కొండయ్య. ఒకరోజు జ్యోతి ఇంట్లో ఉండగా పని మనిషి గంగమ్మ వచ్చి ఇలా అంటుంది. అమ్మగారు, మీరేట అనుకోపోతే మీకు ఒక మాట చెప్పొచ్చా అమ్మగారు? భలేదాని గంగమ్మ, నువ్వు మా ఇంటి మనిషివి, మా బాగోగులు కోరుకునేదానివి, నువ్వేమైనా చెప్పొచ్చు. మా రేటు లేదమ్మా, మీరు ఆ కొండయ్య కొడుకుని పెంచుకుందాం అనుకుంటున్నారట కదా. అవును గంగమ్మ, ఎందుకలా అడిగావు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు, పర్వాలేదు. జ్యోతి అలా అడిగేసరికి అప్పటి వరకు సంకోచిస్తున్న గంగమ్మ నిర్భయంగా ఇలా అంటుంది. మరేం లేదమ్మా, మా ఇంటి దగ్గర ఒక అనాథాశ్రమం ఉంది. అందులో చాలామంది ఆడపిల్లలు అయ్య అమ్మ లేకుండా ఉన్నారమ్మా. అలాంటి చోటు నుండి ఒక ఆడపిల్లని తెచ్చుకుంటే ఆ పిల్లకి కన్యాదానం చేసిన పుణ్యం కూడా మీదే అవుతుంది కదమ్మా. ఈ కొండయ్య అంతో ఎంతో ఉన్నవాడే కదమ్మా, తన బిడ్డల్ని సాకగలడు కదమ్మా. ఒకసారి ఆలోచించండి అమ్మా, తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించండి అమ్మా అని చెప్పేసి గంగమ్మ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలో ఆఫీస్ నుంచి వచ్చిన జయదేవ్తో జ్యోతి గంగమ్మ ఇచ్చిన సలహా గురించి చెప్తుంది. ఇక అప్పుడు జయదేవ్ ఇలా అంటాడు. నిజంగా గంగమ్మ మన ఇంటి మనిషి అనిపించింది. ఇంత మంచి ఆలోచన మనకి రాలేదు చూడు. గంగమ్మ చెప్పినట్టే ఒక తెలివైన చురుకైన పాపని తెచ్చి పెంచుకుందాం. ఆమెతో పాటు ఆ అనాథాశ్రమంలో ఉన్న అందరి బాధ్యత మనమే తీసుకుందాం అని జయదేవ్ చెప్తాడు. అలా కొండయ్య ఆశల మీద గంగమ్మ ఇచ్చిన సలహా నీళ్లు జల్లటంతో కొండయ్య ముఖం మాడిపోతుంది. కానీ గంగమ్మని ఏమీ అనలేడు. ఎందుకంటే గంగమ్మ ఎంత మంచిదో అంతే చెడ్డదని తనకి తెలుసు కాబట్టి. ఈ విధంగా ఆ అనాథాశ్రమానికి వెళ్ళి ఉన్నవారిలో పావని అనే అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని ఆమెను తమ దివానానికి తీసుకొస్తారు జయదేవ్ దంపతులు. ఆమెకు గంగమ్మ ఎదురెళ్ళి మరీ దిష్టి తీసి ఇలా అంటుంది. లక్షణంగా ఉన్నావమ్మా, ఈ ఇంట్లో లక్ష్మీదేవిలా కాలు పెట్టు అని దిష్టి తీసి మరీ లోపలికి తీసుకొస్తుంది. ఈ విధంగా కొండయ్య ఆశలు తలక్రిందులై ఒక అనాథ ఆ ఇంటికి అంత పెద్ద ఆస్తులకి వారసురాలైపోవటం కొండయ్య జీర్ణించుకోలేకపోతూ ఉంటాడు. పావని ఆ ఇంటికి వచ్చిన 2 రోజుల తర్వాత ఒకరోజు ఆమె ముక్కులో నుంచి నోట్లో నుంచి రక్తం వచ్చి కింద పడిపోతుంది. అది చూసిన గంగమ్మ మిగతా పనివాళ్ళు పావనిని వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. అప్పటికే పావని పరిస్థితి చాలా విషమంగా ఉందని డాక్టర్స్ చెప్తారు. ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టి అమ్మా నాన్నలు దొరికారన్న ఆనందం తీరకముందే పావనికి ఏమైనా జరుగుతుందా? ఆమె బ్రతుకుతుందా లేదా? తన ఆశలకి అడ్డుగా వచ్చిన పావని అడ్డు తొలగించుకోవటానికి ఇదంతా కొండయ్య చేసిన పనేనా? ఇంతకాలం ఇన్ని వేషాలు వేసినా దొరకకుండా చాలా మంచివాడిగా చెలామణి అయిపోయిన కొండయ్య ఆటకి పావని అనారోగ్యం చెక్ పెడుతుందా? ఈ విషయాలన్నింటికీ జవాబు తెలియాలంటే మరొక ఎపిసోడ్ వరకు మీరంతా వేచి ఉండాలి. ఈ స్టోరీ మీకు నచ్చితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.